అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. గురు భక్తి అని చెప్పుకున్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు అంటే హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క గురుభక్తిని అసలు మనం ఎక్కడా చెప్పలేంట. దానికి కారణం ఏమిటి అంటే ఆయనకంటే భక్తి ఇంకెవరూ చూపించలేరు. దానికి ఉదాహరణ ఏంటి అంటే సీతా అమ్మవారు అడుగుతుందిట. అంటే హనుమంతుడు వస్తాడు, పట్టాభిషేకం అయిపోతుంది, లంక నుంచి తీసుకొస్తారు. హనుమంతుడి మీద ఆవిడకి అవ్యాజమైన ప్రేమ ఏంటి అంటే పుత్రుడు అనమాట. ఆవిడ ఎలా అయితే లవకుశలను చూసుకుందో అదే విధంగా అంటే ఆవిడకి ఆ ఒక పుత్రుడు అన్న ప్రేమతో అంత పుత్ర వాత్సల్యంతో హనుమాన్తో ఉండేదిట. ఉన్నప్పుడు పట్టాభిషేకం చేసినప్పుడు హనుమంతుడికి అమ్మవారు ఏమిస్తుందిట అంటే ఒక ముత్యాల దండని ఇస్తుందిట. ముత్యాల దండని ఇచ్చి ఇది వేసుకొని ఆయన అని చెప్పినప్పుడు ఆయన వేసుకుంటాడట. వేసుకుని ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క ముత్యం తీసి ఆయన చక్కగా నవ్వులతో అంటే ఏంటి అంటే ఒక్కొక్క ముత్యాన్ని తీయడం, నవ్వడం, కింద పాడేయడం, అలా చేస్తున్నావేమిటి అని సీతమ్మవారు అడిగినప్పుడు చెప్తాడట. ఈ ముత్యంలో నాకేమీ తీపిదనం కనిపించలేదు తల్లి, నా రామనామమే చాలా తీయగా ఉంది. అంటే ఏంటి అంటే అంత గురుభక్తి అనమాట. అలాంటి గురుభక్తుడైన అంటే ఏంటంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే ఇష్టమైనట్టు గురువుల్ని మార్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకే గురువు దగ్గర ఒకే విద్యని అంటే గురువుతో మనం ఎంత గొప్పగా ఉంటే ప్రకృతి అంతా మనకి ఎంత సహాయం చేస్తుంది, ఆఖరికి దేవతలు కూడా ఎంత సహాయం చేస్తారు అనడానికి మనకి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. అదేంటి అంటే సీతమ్మవారిని తీసుకొద్దామని రాములు వారు రామసేతువుని కట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రామసేతువుని కూడా ఎలా కట్టారో చూడండి. అది ఎవరితోనూ అంటే ఆ బ్రిడ్జ్ కట్టింది మొత్తం అంతా వానరులేట. అంటే కోతులతో కట్టించారు వారు. కట్టించినప్పుడు హనుమంతుడికి ఏమవుతుంది అని అంటే ఆయన జాతక చక్రం ప్రకారం అంటే ఏ గురుభక్తి ముందు గురువు కనుక మనకి తోడుంటే అసలు ఏ గ్రహము పనిచేయదు, అంతా దైవమే మనకి ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే గురువు అంటేనే దైవం. అంటే నడిచే దేవుడు ఎవరైనా ఉంటే మనకెవరు అంటే గురువేట. ఆ నడిచే దేవుడిని కనుక మనం భక్తితో శ్రద్ధతో నమ్మి ఆయన చెప్పింది కనుక చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఈ హనుమంతుడి కథే మనకి తెలియజేస్తుంది. ఆయన జాతక చక్రం ప్రకారం ఏమిటిట అంటే శనేశ్వరుడు 7 సంవత్సరాలు పట్టాలట. 7 సంవత్సరాలు పట్టాలి అంటే ఆయన వచ్చి చెప్తాడట, ఒరే బాబు ఇంక నీకు శని వచ్చి కాలం వచ్చింది, 7 ఏళ్ళు నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి హనుమంతుడికి చెప్తాడట. చెప్తే హనుమంతుడు వెంటనే ఏం చెప్పాడట అంటే నాకు ఇప్పుడు పనిలో ఉన్నాను, నా గురువు పనిలో, కాబట్టి నువ్వు నన్ను పట్టుకోవడానికి వీల్లేదు. ఈ సేతు పూర్తి అవ్వాలి, ఆ తర్వాత యుద్ధం చేయాలి, ఆ తర్వాత నేను సీతమ్మని తీసుకొచ్చి రామయ్యకి అప్పచెప్పాలి, ఇదంతా ఈ వరకు నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు అంటట. అన్నప్పుడు ఏమైంది అని అంటే వెంటనే ఈ యొక్క మన రాముల వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఇదేంటి ఇలా చెప్తున్నాడు, అసలు నేను పట్టుకోవద్దని, ఇది కుదరదు కదా అని అన్నప్పుడు నిజంగానే అతను నా పనిలో నిమగ్నం అయి ఉన్నాడు కదా, నువ్వు పట్టుకోవద్దు అని రామయ్య శనికి చెప్పగానే అయితే సరే నువ్వే వెళ్ళడుగు, వాడు ఎప్పుడు పట్టుకోమంటే అప్పటి వరకు నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు అని రాముడు ఎప్పుడైతే చెప్పాడో ఇంక శని వచ్చి ఈ మన ఎవరంటే హనుమాన్ని బతిమాలడం మొదలు పెడతాడట. ఈ ఆంజనేయ స్వామిని బతిమాలినప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు అంటే ఒరే బాబు 7 సంవత్సరాలు కాదురా 7 వారాలు పట్టుకుంటారు అన్నట్ట. హనుమంతుడు ఒప్పుకొట్ట. పోనీ 7 గంటలు పట్టుకుంటాను రా అన్నట్ట. అయినా ఒప్పుకొట్ట. పోనీ ఆ 7 సంవత్సరాలు 7 క్షణాలు పట్టుకుంటాను రా అన్నట్ట. అంటే సరే ఒప్పుకుంటాను అన్నట్ట హనుమ. ఒప్పుకుంటాను అనగానే సరే ఎక్కడ పట్టుకొని నీ కాళ్ళల్లో పట్టుకుంటాను అన్నట్ట శని. ఇప్పుడు నువ్వు కాళ్ళల్లో పట్టుకుంటే నేను నడిచెళ్ళి ఎలాగా పరిగెత్తుకుని వెళ్ళి రాళ్ళు వేస్తేనే కదా అక్కడ సేతు పూర్తవుతుంది. నువ్వు నా కాళ్ళని పట్టుకున్నావు అనుకో, ఏ నొప్పులో లేకపోతే కాళ్ళు చచ్చిపడిపోవడం ఏదో ఒకటి అయితే నేను ఎలాగయ్యా పట్టుకెళ్తాను, నువ్వేమైనా తెలిసి మాట్లాడుతున్నావా అన్నట్ట.
తర్వాత ఏమన్నట్టు, పోనీ నీ చేతులు పట్టుకుంటే రాళ్ళు ఎలా మోస్తాను ఆ సేతు పెట్టడానికి అన్నంట. సరే పోనీ నీ గుండెలు పట్టుకోనా అన్నట్ట. నీ గుండెలు పట్టుకోనా అంటే అప్పుడు హనుమ చెప్పాట, నా గుండెల్లో నా తల్లి జానకీదేవి, నా తండ్రి శ్రీరామచంద్రుడు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉన్న ప్లేస్లో ఇంకెవ్వరికీ తావలేదు కాబట్టి నువ్వు కూర్చోకూడదు అన్నట్ట. ఇదంతా ఇప్పుడు ఎక్కడ పట్టుకోరా, పోనీ నీ తల మీద కూర్చోనా అని అడిగట. సరే కూర్చో అని చెప్పేసి హనుమ ఒప్పుకున్నట్ట. 7 క్షణాలు తల మీద కూర్చోడానికి. ఈ లోపల ఆయన ఒక రాయిని తీసుకుని వెళ్ళి ఆ సేతువులో వేసేసరికి అప్పుడు ఏమైంది అని అంటే, ఒకటి చెప్పాట, ఏంటంటే రాముల వారి యొక్క గొప్ప పని నువ్వు చేస్తున్నావు, ఆయన పని చేయడమే ఒక గర్వము, అందుకనే నిన్ను బతిమాలి 7 క్షణాలైనా పట్టుకోనా. ఎందుకంటే రాముడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే వాడికి ఇష్టం లేకపోతే నువ్వు పట్టుకోవద్దు అని. ఆ 7 క్షణాలు పట్టుకోవడం వల్ల రామసేతువులో నేను ఒక రాయిని వేయగలిగాను అని చెప్పేసి హనుమంతుడికి థ్యాంక్ యూ చెప్పి ధన్యవాదం చెప్పి ఆయన నమస్కరించి వెళ్ళిపోయాట శనీశ్వరుడు. అంటే అర్థం ఏమిటి అంటే, గురువు కనుక మనకి తోడుంటే ఏ గ్రహ ప్రభావము కూడా మన పైన పనిచేయదు. దానికి ఉదాహరణ మళ్ళీ చూస్తే ఇంకా చూడండి, మార్కండేయుల వారి కథే. ఆ మార్కండేయుల వారి కథలో మార్కండేయుడు వెళ్ళి ఏం చేస్తాడు, శివయ్యకి పూజ చేస్తూ ఉంటాడు. యముడి పని ఏంటి అంటే శివుడి ఆజ్ఞ ప్రకారమే ఆయన ప్రాణాన్ని పట్టుకెళ్ళడానికి వస్తాడు. వచ్చేసరికి ఆయన కాస్త ఏం చేస్తాడంటే శివలింగాన్ని కౌగిలించుకుని కూర్చుంటాడు. ఎప్పుడైతే కౌగిలించుకుని కూర్చున్నారో ఆయన ఏం చెప్తాడు అంటే, నా భక్తుడిని నువ్వు చంపుతావా, ఎందుకంటే గురువులందరికీ గురువు ఆ దక్షిణామూర్తి అయిన పరమశివుడే. ఆ పరమశివుడు చూసారా అక్కడ గురుభక్తి, ఆ భక్తిని ఎంత బాగా పట్టుకున్నాడో అంత బాగా చావు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఏంటి అంటే ఏ దిక్కు నుంచి ఏ వైపు నుంచి ఏది కూడా మన అంటుకోకుండా చేసి గురువు మనకి అంటూ ఒక దిశని నిర్దేశించి చక్కగా ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి చాలా 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 మనకి సహాయం చేస్తారు మనకి తెలియకుండానే. కాబట్టి మీ గురువులందరూ మీకు ఏం చెప్తున్నారో, మీరు ఏ విద్యలోకి అయితే వెళ్ళారో ఆ విద్యలో చాలా ముందుకు వెళ్ళి చక్కగా గొప్పగా అవ్వాలి అంటే ఏం లేదు, గురువు మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో వారిచ్చినవి వారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తూ ముందుకి వెళ్తారు. ఎందుకంటే ముందుకు వెళ్తేనే మనం ఏమనుకున్నాం, మీరు ఎందుకు వచ్చాము అని అన్నప్పుడు ఆ వచ్చిన పని ఏంటి అంటే చక్కగా సాధన చేసుకోవడానికి. ఈ సాధనలో ఫస్ట్ ఉండాల్సింది నిజంగా అంటే ఏంటి అంటే మనకి మంత్రం ఇచ్చిన వాడితోనే మనం అబద్ధంగా ఉన్నాం అనుకోండి, ఇంక మిగతావన్నీ ఏమైనా చేయగలుగుతావా, ఏమీ చేయలేవు. ఎందుకంటే నిజంగా ఉండడం ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, గురువు చూస్తే ఒకలా చూడకపోతే ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఆత్మ నిబద్ధత అన్నది చాలా అవసరం ఏ సాధనకైనా. ఎవరైతే ఆత్మ నిబద్ధతతో చేస్తారో, ఆత్మ నిబద్ధతతో ఇచ్చిన వాడిని ఇంకా గౌరవించాలి. ఎందుకంటే మనకి వాడికి గౌరవిస్తేనే వాడు చెప్పిన విద్య అన్నది మనకు వస్తుంది. కాబట్టి చక్కగా మీ గురువుల్ని గౌరవించి మీరు అనుకున్న ఉపాసనలో ఆ దేవతని చేరాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.